హైదరాబాద్ శివార్లోని పసుమాముల్లో 3 రోజుల క్రితం యువకుడు అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. సుహాస్ను తోటి స్నేహితులే చంపేసినట్టు గుర్తించారు. సుహాస్ను అతని ఇంటి నుంచి తీసుకెళ్లి చంపిన స్నేహితులు ఆ తర్వాత మృతదేహాన్ని సిమెంట్ బెంచ్పై పడుకోబెట్టి పరారయ్యారు. ఈ కేసులో నిందితులను సీసీ కెమెరా పట్టించింది. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో తన కొడుకు సుహాస్ను తీసుకెళ్లడానికి ఇద్దరొచ్చారని, వెళ్లొద్దని తన కొడుకును బ్రతిమాలినా వినిపించుకోలేదని తల్లి వాపోయింది. 5 నిమిషాల్లో పంపిస్తామని బండిపై తీసుకెళ్లారని, మర్నాడు ఉదయం 10 గంటలకు శవమై కనిపించాడని వాపోయింది. సుహాస్ను చంపేసిన రాకేష్ గౌడ్, పరశురాం, రాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న మృతుడి తల్లితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ పసుమాముల దగ్గర 2 రోజుల క్రితం యువకుడి అనుమానాస్పద మృతి కేసును ఛేదించారు పోలీసులు. అతని తోటి స్నేహితులే అత్యంత దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి యువకుడి తల్లితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. ముందుగా వాళ్ళ అమ్మతోటి మాట్లాడదాం. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటమ్మా అసలు ఎందుకు సుహాస్ను ఇంత దారుణంగా చంపాల్సి వచ్చింది, ఏంటి అసలు? దోస్తులు వచ్చి తీసుకుపోయిండు. ఆ పోర రాత్రి 10 గంటలకు వచ్చిండు. వచ్చి మమ్మీ తిన్నావా అంటే తినలేదు నాన్న. తిన్నా నేను, నువ్వు తిన్నానా నన్న అంటే లేదు మమ్మీ. ఫోన్ ఏదంటే అక్కడ ఛార్జింగ్ పెట్టిన బిడ్డ తీసుకోవాలన్నా. ఫోన్ ఈ అమ్మాయితో మాట్లాడిండో ఏమో మరి అట్లే పడుకుండు నా కొడుకు. నాకు కూడా నిద్ర పట్టింది, నేను పడుకున్నా. తింటాడేమో అనుకున్నా నేను. రాత్రి 2 గంటలకి డోర్ కొట్టిర్రు. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎత్తకపోయే వరకు ఇంటికి వచ్చిర్రు. ఇంటికి వచ్చి గేటు కొడితే మాకు భయం అయింది సార్. నా కొడుకు లేపుకున్నా నా కొడుకు లేపినా నేను. అయ్యా ఎవరో వచ్చిర్రు నైనా, ఎవరో వచ్చిర్రు అంటే మా కుక్కొర్రింది. కుక్కొరితే మమ్మీ ఎవరో ఉండు చూద్దామని అయినా నేను ఇద్దరం పోయి డోర్ తీసినాం. డోర్ తీస్తే ఎవరు పిల్లలు మీరు ఎవరు ఏడుంటారు అని అంటే, లేదంటే ఈ లడ్డుకు నాకు తెలుసు, నేను తెలుసు అంటే, ఎంత తెలిసినా ఈ రాత్రి ఎందుకు వచ్చిర్రు అని నేనన్నా. అంటే ఆంటీ కొంచెం మాట్లాడేది ఉంది అంటే, ఈ కుంట్లూరు దాకా పోతాము, పోయేసి వస్తాము, ఒక 2 నిమిషాలు రాదు, ఒక 5 నిమిషాలలో పంపిస్తాం ఆంటీ అన్నాడు. అరే లడ్డు ఉండురా లడ్డు, ఇంత రాత్రి వద్దురా లడ్డు, పోకురా లడ్డు, ఇంతసేపు ఎందుకురా, ఈ టైంకి ఎందుకురా పోవుడు అని నేను అన్నా సార్. అంటే కూడా మమ్మీ నాకు వాళ్ళు తెలుసులే మమ్మీ, వాళ్ళు మా దోస్తులే అన్నాడు సార్. అన్నాడు మమ్మీ నువ్వు ఇంట్లో పో పండుకోపో అని అంటే, నా ఫోన్ తీసుకోపోరా లడ్డు నేనన్నా చేస్తానన్నా అంటే, లేదులే మమ్మీ నేను ఇప్పుడే గీడి దాకానే పోయేసి వస్తా మమ్మీ అన్నాడు సార్. అంతే, అంతకు మించి ఏం చేయలేదు. మొత్తం రాఖీగాడే చేసిండు ఆ గమ్లోడు. అమ్మా అది ఒక 20 రోజుల కింద అలా తమ్ముని పైసలు ఈ టిల్లు అనే పరిసర పైసలు తీసిండంట. అయితే మా కొడుకు ఉన్నాడు అనేసి వాడు పొద్దున్న నాకు ఫోన్ చేసిండు, నా ఫోన్కే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి కొడుక నా తమ్ముని పైసలు అట్లెట్లా గుంజుకొని తీసుకున్నారు రా సాలగాన్లలారా అని ఇష్టం ఉన్నట్టు తిట్టిండు సార్. అయినా అయ్యా అట్లా తిట్టకునైనా, అట్లా ఎందుకు తిడుతున్నావు అని వెనక ముందు లేదు అయినా అని అన్నా. అంటే లేదు నీకేం తెలియదు, వాడిని ఏం చేస్తా చూడు అని గుచ్చి పడేస్తాను ఆ రోజే అన్నాడు సార్. ఆ పానాలు తీసుకునే దాకా ఏమంటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు, లే ఆంటీ ఉట్టిగా అంటున్నా నేను, అట్లా అంటున్నా చేస్తాను ఆంటీ అని అన్నాడు. అప్పుడే కానీ నేను లైట్ తీసుకున్నా సార్. వాడు ఇట్లా చేశాడు అనుకోలేదు నా కొడుకుని. తల్లి ఆవేదన మనం చూస్తున్నాము. కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, కానీ చివరికి స్నేహితులే అతని హత్య చేశారు. కేవలం 4,000 రూపాయలకు సంబంధించిన చిన్నపాటి వివాదమే అతని హత్యకు కారణమైంది. ప్రస్తుతం అయితే ఈ కేసులో మొత్తం రాకేష్ తో పాటు రాజు, పరశురాం వీళ్ళతో పాటు మరొకరు ఉన్నట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కోసం అయితే గాలిస్తున్నారు. కెమెరాన్ వీరాంజనేయులతో రాధాకృష్ణ.